ఇప్పుడు థాట్లెస్ స్టేట్ అనేది ఒక రియాలిటీ, ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అది. సో థాట్లెస్ స్టేట్ అనేది ఒక రియాలిటీ. థాట్లెస్ స్టేట్ లేదా ఆలోచన రహిత స్థితి అన్నది ఒక ఆలోచన కాదు. నేను ఆలోచన రహిత స్థితికి రావాలనుకుంటున్నా అన్నది కూడా ఒక ఆలోచనే. సో ఆ కాంటెక్స్ట్లో అది ఒడవదు ఎప్పటికీ. టీవీ సీరియల్ లాగా ఆలోచనకు మరొక ఆలోచన, ఆలోచనకి ఇంకొక ఆలోచన అట్లా వస్తూ ఉంటుంది. సో థాట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది, ఇస్ దెర్ ఎనీ పాసిబిలిటీ యూ డోంట్ థింక్. ఇప్పుడు ఒక బ్రెయిన్ డెడ్ అనే పర్సన్ ఉన్నాడు, హీ డజంట్ థింక్. థాట్స్ మే కమ్ టు హిమ్ బట్ హీ ఈజ్ నాట్ థింకింగ్. ఈ చిన్న విభజన అయితే తెలుసు కదా. నాకు ఆలోచనలు వస్తున్నాయి, నేను ఆలోచిస్తలేను. తేడా ఉంది కదా రెండింటికి. అంటే ఇంట్లోకి గాలి వస్తుంది కానీ నేను గాలి ఉత్తలేను. తేడా ఉందా? అంటే మనకు వచ్చిన ఆలోచనలతో ప్రాబ్లం లేదు, మనం చేసే ఆలోచనలతోనే ప్రాబ్లం. సో దాదాపు అందరి ధ్యానులకి ఇది ఒక క్యూరియస్ సబ్జెక్ట్, ఇది థాట్లెస్ స్టేట్, ఆలోచన రహిత స్థితి. ఇది నా ప్రాక్టికల్ అండర్స్టాండింగ్లో ఆలోచన రహిత స్థితి ఉంది. కానీ ఆలోచనలు లేనప్పుడు అక్కడ ఉన్నది ఎవరు అని ఇది రియల్ క్వశ్చన్. ఇప్పుడు నీకు ఆలోచనలే లేకపోతే అక్కడ ఉన్నది ఎవరు? బికాజ్ పేరు కూడా ఆ థాటే. టైసన్ ఈజ్ ఏ థాట్. తర్వాత నిర్వచిస్తాం. ఇప్పుడు ఈ గదిలో ఏమీ లేదు అని గంట మాట్లాడవచ్చు. సో నీకు ఏ ఆలోచన లేనప్పుడు అక్కడ ఉన్నది ఎవరు అనేది ఒక క్వశ్చన్. సో ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతనికి ఏ ఆలోచన లేనప్పుడు, అంటే అతను కళ్ళు తెరిచి కానీ కళ్ళు మూసి కానీ హీఈస్ నాట్ థింకింగ్, అంటే ఆ ప్రాసెస్ లేదు. కానీ అతను చూస్తున్నాడు. చూడడము ఆలోచనలు రెండు వేరు వేరు అంశాలు. ఇప్పుడు నేను ఈ ఎదురుగున్న డబ్బను చూస్తున్నాను, ఇది ఎగ్జిస్టెన్షియల్గా ఎప్పుడు జరుగుతుంది. ఆకాశము నేలను చూస్తున్నది, నేల ఆకాశాన్ని చూస్తుంది, చెట్టు కొమ్మను చూస్తుంది, పిట్ట ఎగురుతూ నేలను చూస్తుంది కదా. చూడడం వల్ల ఏ సమస్య లేదు. కానీ ఆ చూస్తున్న దాంట్లో ఒక అంశం గురించి ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇది నా ఊరు, లేకపోతే ఇతను నా మిత్రుడు, లేకపోతే ఇది చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే నేను లేను, ఇది నా బాల్యంలో ఆడుకున్న గ్రౌండ్, ఇట్లాంటివన్నీ వస్తాయి. అంటున్నది ఆలోచన రహిత స్థితి. అంటే నీవు చూస్తున్నావు బట్ యు ఆర్ నాట్ థింకింగ్. నువ్వు దేన్నైనా చూస్తున్నావు అన్నమాట, కానీ ఆ చూస్తున్న దాని గురించి నువ్వు ఏ థాట్స్ చేయడం లేదు. మరి అప్పుడు ఆ చూస్తున్నది ఎవరు అంటే, ఆ చూస్తున్న వ్యక్తికి అవేర్నెస్ అని పేరు. అతను మనిషి కాదు, ఇంకా అది హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కాదు. అది ఏదైతే హ్యూమన్ అని మనం అనుకుంటున్నామో ఆ రక్త మాంసాలు కానీ, లేకపోతే ఆ ఆలోచన సరళి కానీ, ఆలోచించే పద్ధతి కానీ, ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ధారణలు కానీ, కాన్సెప్ట్ కానీ, ఫియర్స్ కానీ, ఫోబియాలు కానీ, సమాజము కానీ, వరల్డ్ కానీ ఏం లేవు. హీఈస్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్. అతను ఎలా చూస్తున్నాడు అంటే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఒకసారి నువ్వు ఆకాశం అనుకొని ఒక గంట సేపు ఉండు. ఆకాశం ఉన్న స్థితి అది, అట్లా ఉన్నావు. దేని గురించి ఏమీ ఆలోచించకుండా చూస్తూ ఉన్నావు. అలాగని నువ్వు చూడడం నుంచి ఎస్కేప్ అవ్వట్లే. అమ్మ చూస్తే నాకు ఆలోచనలు వస్తే, కొందరు అది చూపించకరా బాబా, చూస్తే నాకు తట్టుకోలేను, ఐస్ క్రీమ్ పక్కకు తీసుకుపో, చూస్తే తినేస్తా అంటే టెంప్టేషన్ వచ్చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ దట్ పొటెన్షియల్. అంటే హ్యూమన్కున్న హయ్యెస్ట్ పాసిబిలిటీ పొటెన్షియల్ ఏంటంటే అన్ఇంటరప్టెడ్గా చూడగలడు. ఇది మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు. మన చుట్టూ అలాంటి వాతావరణం లేదు, అలాంటి వ్యక్తులు లేరు. కానీ అత్యంత అరుదుగా ఆ స్థితిని కొందరు మనుషులు అనుభవించరు. అది ఇంకోటి అందరికీ అవైలబుల్ ఉన్నది. అందరూ ఐఏఎస్లు కాలేరు, కానీ అందరూ ఆలోచన లేకుండా చూడవచ్చు. దీనివల్ల ఏమరుగుతుంది? ఏమరగదు. దీనివల్ల జ్ఞానం వస్తుంది? రాదు. అదే జ్ఞానం అంటే యు ఆర్ సంబడి, నీవు ఉన్నావు కానీ దేనివల్ల గ్రసితమై లేవు. నిన్ను బాధించేది కానీ, నువ్వు కోల్పోయేది కానీ, నీదంటూ అని కానీ, నాదంటూ కానీ ఏమీ లేకుండా యు ఆర్ జస్ట్ దేర్ యాజ్ అవేర్నెస్. సో అట్లా ఉన్న స్థితికి జ్ఞానులు పెట్టిన ఒకానొక ముద్దు పేరే ఎరుకగా ఉన్నావంతే. యు ఆర్ జస్ట్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్స్ ఎవర్ ఈస్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసింది. దాని అర్థం పొద్దస్తమానం అట్లే ఉండమని కాదు.
మళ్ళీ కమ్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ కూరగాయలని కూరగాయలుగా చూడు. షాప్కి వెళ్తే దీని ధర ఎంత బాబాను, ఆ పక్క షాప్లో 10 రూపాయలకి ఇస్తున్నాను, నువ్వు 15 అంటున్నావు, అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. డూ ఎవ్రీథింగ్. బట్ నీకు మూలం తెలిసింది. అదేంది? నాకు ఏది అంటుకోదు. ఇది ఒరిజినల్ స్టేట్. దీన్ని వెర్రిగా అర్థం చేసుకోవద్దు. దీన్ని ఎవరైతే వెర్రిగా అర్థం చేసుకున్నారో ఈ అద్భుతమైన ప్రపంచాన్ని వదిలేశారు. ప్రపంచం బాగుంది, అందరితో ఉండు. అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. డోంట్ గెట్ ఎఫెక్టెడ్, డీల్ విత్ ఇట్. వస్తువు చెడిపోతుంది, రిపేర్ చేయించు. అంట్లో ఏదో పడుతుంది, దాన్ని మనసుకు తీసుకోకు, నీళ్ళు పెట్టి కడిగేసుకో. నీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి చచ్చిపోతాడు. ఇది జీవితం సరే. కానీ అందరూ ఏడుస్తుంటే నువ్వు ఎట్లా కళ్ళు పెట్టుకొని ఏడుపు. నిజంగా ఏడుపు వస్తే ఏడుపు కాదనట్లే. కానీ నథింగ్ ఈజ్ పర్మనెంట్ హియర్. సద్గురు ఒక మాట చెప్పిండు ఒక షార్ట్లో, ఆల్వేస్ రిమెంబర్ యూ బ్రాట్ హియర్ నథింగ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. యూ టేక్ నథింగ్. మధ్యలో ఎందుకు ఈ న్యూసెన్స్ నీకు? ఇది తెలుసుకుని అంత చేశాడు సద్గురు. ఇది తెలుసుకున్నవాడు ఎంతైనా చేయగలడు. సంథింగ్లో ఉన్నవాడు సంథింగ్లో ఆగిపోతాడు. నథింగ్లో ఉన్నవాడు అనంతం, ఎటర్నిటీలో ఉంటాడు వాడు. అండ్ హీ కెన్ స్టాప్ హిస్ జర్నీ వేర్ ఎవర్ హీ వాంట్స్. బికాజ్ ఏమీ లేకుండా ఉండగలిగిన స్థితి ఉంది కాబట్టి చూడ్డానికి అనిపిస్తుంది అతని దగ్గర ఏదో ఉన్నట్టు, అతనికి ఏది అంటుకోవడం లేదు. ఇది ఒక అబ్జర్వేషన్ వల్ల జీవితం యొక్క కోర్ ఏంది అని చూస్తే తెలిసే అంశం ఇది. దీనివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు అది ఎట్లా, నువ్వు కళ్ళు తెరిచి ఒక దాన్ని చూస్తున్నావు, బట్ నీకు ఏ థాట్స్ రావడం లేదు. ఇదేమంత పెద్ద విషయం. ఆలోచించేవాడికి ఈ ప్రపంచంలో గౌరవం. నాకు దాంట్లో అది కనిపిస్తుంది, దీంట్లో ఇది కనిపిస్తుంది అంటే వాడికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను అంటున్నది పాయింట్ అది కాదు. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటే టు బీ అన్ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. ఏం జరిగినా నువ్వు మానసికంగా చెక్కు చెదరకుండా, ఇంపాక్ట్ లేకుండా ఉండగలిగావు. నువ్వు పారిపోయి కాదు. ఇప్పుడు కుటుంబ సమస్యలు ఉంటే నాకు ఇబ్బంది కాబట్టి కుటుంబం నుంచి దూరంగా పారిపోయి ఇంపాక్ట్ లేకుండా ఉండటం కాదు. శరీరానికి ప్రారంధం ఉంది, యూ కెనాట్ ఎస్కేప్. కానీ మానసిక ప్రారంధం నుంచి సంపూర్ణ విముక్తి 100% కలిగింది. ఇది నేను చెప్తున్న సత్యం. అది నేను అయి ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఇదే మళ్ళీ నేను చెప్తున్నా ఇదేమంత గొప్ప విషయం కూడా కాదు. అంటే ఇది తెలుసుకున్నవాడు గొప్పవాడు అట్లా కూడా అనట్లే. ఇది అందరికీ అందుబాటులో ఉన్న అంశంగా చెప్తున్నాను. అయితే ఈ థాట్లెస్ స్టేట్ అన్నది 2 రకాలుగా అనుభవం అవుతుంది మనిషికి. ఒకటేమో డే టు డే లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవం అయ్యేది. నేను దీనికి లిక్విడ్ సమాధి అని పేరు పెట్టాను. రెండోది సాలిడ్ సమాధి అని ఇంకో దానికి పెట్టాను పేరు. అంటే నేను కొత్త కొత్త టర్మినాలజీ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి సబీజ్ సమాధి, నిర్బీజ్ సమాధి అని చెప్తారు. అంటే ఒక చెట్టును నువ్వు చంపేశావు, చెట్టు కనబడకుండా పోయింది భూమి మీద. ఇప్పుడు నీకేం చెప్తావు? ఇక్కడ చెట్టు ఉండాలంటే లేదండి కొట్టేశామంటావు. అందరు వెళ్ళిపోయారు, వర్షం పడ్డది, మళ్ళీ మొలకొచ్చింది. ఇట్స్ కాల్డ్ సబీజ్ సమాధి. చెట్టు లేకుండా పోయినట్టు కనిపించినా దాని మూలం ఉంది. ఇంకా ఒకడు అంటాడు నాలో సెక్స్ చచ్చిపోయింది, హఠాత్తుగా ఒకరితో పెళ్లి చేసుకున్నాడు, ఆ బీజం మళ్ళీ మొలకెత్తింది. నాకు ఏది అక్కర్లేదు అన్నాడు, కానీ హఠాత్తు ఒక దాని మీద మమకారం వచ్చింది, బీజం మొలకెత్తింది. సో జ్ఞాని ఎవడు అంటే ఆ బీజాన్ని తగలబెట్టినవాడు. అంటే వేర్ డిజైర్ ఒరిజినేట్స్ వాడు దాన్ని బొందబెట్టేసిండు. అసలు వాడు చెట్టు మీద ఫోకస్ చేయలేదు. థాట్ ఎక్కడొస్తుంది? అటాచ్మెంట్ నుంచి వస్తుంది. థాట్ రావడం తప్పు కాదు, బాధించే థాట్. నాకు థాట్స్ వల్ల ప్రాబ్లం లేదు. ఇప్పుడు వర్షం వచ్చింది, ఎప్పుడన్నా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామా? ఎప్పుడు ఇవ్వలేదు. నువ్వేమైనా ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? వర్షం బదులు యాసిడ్ వస్తుంది. ఎగ్జాంపుల్, దేర్ ఇస్ ఎ కంప్లైంట్. అప్పుడు వర్షం కూడా మనకు సమస్య అవుతుంది కదా. సో థాట్స్ వర్షంలా ఉంటే ఏం పర్వాలే. ఆ వర్షంలో అక్కడక్కడ రాళ్ళు పడకూడదు మన మీద, అది ప్రాబ్లం. ఇప్పుడు పైనుంచి పూలు వేస్తున్నాడు, ఆ పూల మధ్యన వాడు బాంబు వేసాడు అనుకో. సో ఆ బాంబుతో ప్రాబ్లం, పూలతో ఏం ప్రాబ్లం. థాట్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ యూస్ఫుల్, దే ఆర్ టూల్స్. అయితే ఇప్పుడు ఆలోచన రహిత స్థితి 2 రకాలుగా ఎట్లా ఉంటుంది అన్నది ఇది అత్యంత క్లిష్టమైన సబ్జెక్టు. దీని గురించి మానవ జాతిలో కొద్దిమందే మాట్లాడారు. ఆలోచనల గురించే ప్రపంచం మాట్లాడుతుంది. నీకు ఒక విషయం తెలుసా? నీకు మెడికల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి, క్యాన్సర్ గురించి జరుగుతాయి, తలసేమియా గురించి జరుగుతాయి, లేకపోతే రకరకాల హార్ట్ ఆపరేషన్ ఎట్లా చేయాలి జరుగుతాయి. ఆరోగ్యం గురించి ఒక కాన్ఫరెన్స్ ఉండదు.
అంటే ఏది నీ సహజ స్థితితో దాన్ని చెప్పుకోవడానికి ఏముండదు. సో ఆలోచన రహిత స్థితి ప్రతిరోజు మనం అనుభవిస్తున్న స్థితి నిద్రలో. అంటే నువ్వు రోజంతా ఏమని చేస్తూ విరలవెంటూ ఆ నిద్రలో నువ్వు అనుభవించే 5-10 నిమిషాల స్థితే నీ ఎగ్జిస్టెన్స్ ఒరిజినల్. అది నీకు ఆబ్లివియన్గా ఉంది. మరి ఎవడు రమణ మహర్షి, ఎవడు జ్ఞానం అంటే మెలకువలో కూడా ఆ స్థితిని అనుభవించాడు అతను. దాని అర్థం అతను ఆలోచించడమే లేదని కాదు, ఆలోచనల వల్ల అతను ఇబ్బంది పడే స్థితి పోయింది. నౌ ఫర్ ద ఫస్ట్ టైం హీ ఏబుల్ టు సీ ద థాట్ రాదర్ దెన్ గెట్టింగ్ ఇంపాక్టెడ్ బై ఇట్. ఇది ఇంపాసిబుల్ అనుకుంటే ఎప్పటికీ జరగదు. పాసిబిలిటీ ఉందనుకొని నువ్వు నెక్స్ట్ ట్రై చేయి. ఏదన్నా ఎవడో ఒక మాట అన్నాడు, మాటకి మాట అన్నావు, ఇంపాక్ట్ అవ్వలేదు. ఇంపాక్ట్ అవ్వడం అంటే ఆయన సందర్భం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్కి పట్టుకుంటుంది అది. ఇది ఎట్లా ఉందంటే వర్షం పడ్డది, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత తడిచావు అనుకో, అలా ఎప్పుడు ఉంటుందా? వర్షం పడ్డప్పుడే తడవాలి, వర్షం అయిపోతే తడవడం అయిపోయింది. అట్లా నువ్వు మాట్లాడితే మాటలు ఉండాలి, మాట్లాడడం అయిపోతే ఆ మాటల యొక్క సారాంశము దాని ఇంపాక్ట్ మొత్తం డిసపియర్ అయిపోవాలి. మనకి యూనివర్సిటీలో బ్లాక్ బోర్డ్ ఉంటుంది, పెద్ద పెద్ద లెక్చర్స్ చెప్తారు, 20 ఏళ్ళుగా చెప్తున్నారు, దాని మీద ఒక అక్షరం నిలబడలేదు, ఎప్పటికప్పుడు చెడిపోయబడుతుంది. మన మనసు అట్లా ఒక పలకలాగా ఉంచుకోవడం అనేది మర్చిపోయినాం మనం. ఇప్పుడు ఆ థాట్లెస్ స్టేట్ వల్ల ఉపయోగం ఏంది అంటే నీకు నిజమైన ప్రశాంతతలోకి నీ జీవితం అడుగు పెడుతుంది, అంతే. అంతకుమించి ఏ బెనిఫిట్ లేదు. ప్రశాంతంగా ఉన్నవాడు కూడా డబ్బు కావాలి, ప్రశాంతంగా ఉన్నవాడు కూడా క్యాబ్ బుక్ చేసుకోవడం తెలియాలి, ప్రశాంతంగా ఉన్నవాడు కూడా ఆధార్ కార్డు ఉండాలి. ఆ పెంటలన్నీ ఉంటాయి వాడికి. వాడు అనుకుంటే లైఫ్ని లిమిటెడ్గా మార్చుకుంటాడు. వాడు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, కొంచెం గిరవ ఉంటే వాడు అన్లిమిటెడ్గా తీసుకెళ్తాడు. కానీ వాడు ఏం చేసినా చేయకపోయినా తన ఒరిజినల్ స్టేట్ అనేది వాడు గుర్తించాడు, అది దానిగానే అతను కదులుతాడు. ఇది తానే అదై ఉన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, అది ఎప్పటికి పోదు. సో మరి కంప్లీట్ థాట్లెస్ స్టేట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనిషి జీవితంలో కొన్ని క్షణాల మాత్రమే అనుభవించే స్థితి అది. అది ఎల్లకాలం ఉండదు. సాలిడ్ సమాధి రామకృష్ణ పరమహంస ఒక 6 రోజులు సమాధిలో ఉన్నట్టు చెప్తారు. సో 6 రోజులు లేదా 7 రోజులు వాళ్ళ గురువు గారు తోతాపురి సమక్షంలో ఈజ్ కంప్లీట్లీ లాస్ట్. అంటే నిద్రలో ఒక మనిషి ఎట్లా ఉంటాడో మెలకువలో 6 రోజులు అట్లా ఉండిపోయాడని చెప్తారు. అండ్ దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. సో రామ్ బహదూర్ భీమ్జాన్ అనే ఒక వ్యక్తి కొన్ని నెలలు ఉన్నాడు, అట్లా నిలిచిపోయింది శరీరం. అంటే ఏ డిజైర్ లేదు, ఇంకా తిండి కూడా లేదు, దానికి తిండి లేదు కాబట్టి షిట్ లేదు, డ్రింకింగ్ లేదు కాబట్టి బాత్రూమ్ లేదు. మరి అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ ప్యూర్ అవేర్నెస్, అది ఒక దీపంలాగా వెలుగుతూ ఉంటుంది, ఎగ్జిస్టెన్షియల్ స్టేట్. ఇది మనం సాధారణంగా చర్చించే అంశం కాదు. దీనివల్ల ఇంకొకటి ఏ ఉపయోగం లేదు. ఇది ఇండియన్ ఎకానమీ డెవలప్ కాదు దీనివల్ల. మనం డిస్కస్ చేసే అంశం ఎగ్జిస్టెన్షియల్గా ప్రతి మనిషి కోరుకునే మూలతత్వం ఏమిటి? ఎంత ఉన్నా ప్రశాంతత ఉండాలి, ఎంత ఉన్నా ఒక హాయి ఉండాలి, ఇది మర్చిపోవద్దు మనం. సో ఇప్పుడు థాట్లెస్ స్టేట్ అంటే థాట్లెస్ స్టేట్ అంటే నిద్రలో, గాఢ నిద్రలో నువ్వు అనుభవించే తురియా స్థితి అని చెప్తారనమాట. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు నేను దానికి ఒక చిన్న ఫార్ములా కనుక్కొని నేను దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూసిన. చేస్తున్నప్పుడు తెలుసు ఇది ఇంపాసిబుల్ అని, కానీ నాకు సంశయం లేదు. నాకు కొంచెం జన్మతః కొంచెం పిచ్చి ఉంది నాకు. ఐ కెన్ కంటిన్యూస్లీ వర్క్ ఆన్ సంథింగ్, టైర్లెస్గా పనిచేయగలను, చూస్తూ ఉంటాను. నేను ఫెయిల్ అయినా పెద్ద పట్టించుకునే టైప్ కాదు, అదేంటో చూద్దామని. ఇప్పుడు ఇది నేను కొన్నిసార్లు ఈ అంశం మాట్లాడాను. ఇప్పుడు ఈ పేపర్ మీద నేను కొన్ని రాస్తా, ఇది ఎవ్రీబడి నో అబౌట్ ఇట్, పెద్ద పెన్ కావాలి. ఇప్పుడు ఒక మనిషి పడుకున్నాడు టైసన్, అందరు పడుకుంటారు. ఇది సమస్త మానవ జాతికి వర్తించే అంశం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏది సత్యము అంటే ఏదైతే సమస్త మానవ జాతికి వర్తిస్తుందో అదంతా సత్యమే. ఏది అసత్యము అంటే ఏదైతే ఒక్కడికే వర్తిస్తుందో అది అసత్యము. ఏది అర్ధసత్యము కొందరికి వర్తిస్తుందో అర్ధసత్యము. ఏది అందరికి వర్తించి అస్సలు ఉపయోగపడదో అది వ్యవహారిక సత్యము. ఇట్లా సత్యాలు 4 రకాలుగా ఉన్నాయి: సత్యము, అర్ధసత్యము, అసత్యము, వ్యవహారిక సత్యం. సో మనకి బంధువులు వచ్చారు, లేచి రండి, ఇది వ్యవహారిక సత్యం, నువ్వు లేవకపోయినా ఏం కాదు. తర్వాత మా హిందూ వివాహం అంతా దేవాలయంలో జరుగుతుంది, ఇది ఒక అర్ధసత్యం, వివాహానికి సంబంధం లేదు, అది కూడా వ్యవహారిక సత్యమే. అసత్యం అంటే నేనే కరెక్ట్ అనుకోవడం,
అసలు నువ్వే అబద్ధం అంటే మళ్ళీ దాంట్లో నువ్వు కరెక్ట్ అనుకోవడం. సత్యం అంటే ఏంది? ఏదైతే నీవు నేనన్న భేదం లేకుండా అందరికి వర్తిస్తుందో. ఇప్పుడు గాలి పీలుస్తే బతుకుతావు, ఇది సత్యము. ఇది కుక్కకు సత్యము, నాకు సత్యము, నీకు సత్యము. ఆకలి అవుతుంది, ఇది నాకు సత్యము, నీకు సత్యం, అందరికి సత్యము. కానీ నాకు ఎవడన్నా డ్రెస్ చేసుకోకపోతే నాకు చిరాకు దొబ్బుతుంది, ఇది అసత్యం, ఇది నీకున్న సత్యం. అది ఇందే అందరూ మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు కలర్ చేస్తున్నావు? వ్యవహారిక సత్యం వచ్చింది అంటే లైబ్రరీలో సైలెన్స్ ఉండాలి కదమ్మా, ఆ కూడా తెలీదా? సో రకరకాల సత్యాలు ఉన్నాయి. సో అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఒక సత్యం ఏంది? ఒక మనిషి పడుకున్నప్పుడు ఆ మనిషి నిద్రలో గాఢ నిద్ర పోయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అతను డబ్బు గురించి ఆలోచించడం లేదు, కులము అన్నీ పడిపోయినాయి, మతము, తర్వాత జెండరు, ఊరు, పేరు, డిగ్రీ, ఇంకా మీరేమన్నా రాసుకోండి. ఆ మనిషి ఉదయం నిద్రలేస్తానే ఏ ఏ విషయాలతో అసోసియేట్ అయి ఉన్నాడో అవన్నీ లేని స్థితికే గాఢ నిద్ర అని పేరు అని నాకు మొట్టమొదటిసారి ఒక స్ఫురణ కలిగిందిరా, పుస్తకాలతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఇది నో అని చెప్పడానికి ఏమనుందా? ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పు. ఎవరిని చెప్పండి, పర్వాలేదు. మనిషి నిద్రలో ఉన్న స్థితి ఏంటంటే వాడు అసలు వాడి కులం ఏంది కానీ వాడి మతం ఏంది కానీ మెలకువలో ఉన్నప్పుడు ఏ ఏ విషయాలతో సంబంధం కలిగి ఉన్నాడో ఆ సంబంధం అంతా లేని స్థితికే గాఢ నిద్ర అని పేరు. ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా టైసన్? వాడు సంబంధం తెప్పుకోలే, కానీ సంబంధం తెగిపోయింది. గాఢ నిద్రలో నీ కులము కానీ, మతము కానీ, జెండర్ కానీ, ఊరి పేరు కానీ ఏమీ లేవుగా. ఏమైనా డౌట్ ఉంటే చెప్పు, ఎక్కువ ఆలోచించే అంశం కాదు ఇది. నేను చెప్పేది అవేవి లేనప్పుడే గాఢ నిద్ర మిగిలింది అంటున్నా. అందులో ఒక్కటున్నా కలత నిద్ర మిగిలింది కదా. మా అమ్మ గుర్తొస్తా ఉంది, గాఢ నిద్ర లేదు. గాఢ నిద్ర అంటే సంపూర్ణ సుఖము. ఏది అసలు ఏది లేకపోతే మిగిలింది గాఢ నిద్ర అన్నాం కదా. ఆ గాఢ నిద్రని నేను మెలకువలో అనుభవిస్తే ఎట్లా ఉంటుందని నా యొక్క చిన్న అన్వేషణ కొనసాగింది కొంతకాలం. ఇప్పుడు నేను మెలకువలో అది చెప్తున్నా, తెలియదురా, నాకు ఎవడు చెప్పలే. ఎలా చేశారంటే ఎట్లా చెప్తా? ఇది ఫస్ట్ నాకు ఈ థాట్ స్ట్రైక్ అయింది, ఒక స్ఫురణ అంటాం కదా, ఒక సడన్ స్పార్క్ లాగా. ఓహో, ఇప్పుడు ప్రపంచం విషయాలు, కులం వద్దు, అదొద్దు, ఏవి పట్టించుకుని నేను గాఢ నిద్రలో అవన్నీ లేకుండా ఉంటున్నాను కదా, రేపు మెలకువలో ఇవేవి లేకుండా ఉంటాను అని ఒక ఆలోచన వచ్చింది. సో అట్లీస్ట్ కొన్ని విషయాలు వదిలేసిన నేను. ఆలోచన వచ్చిన రోజు నెక్స్ట్ డే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఆ రోజు మీరు ఎలా ఉన్నారు? నేను మామూలుగానే ఉన్నా. ఆ అంశాలకు సంబంధించిన నాకున్న పూర్వధారణని కొంచెం లూజన్ చేసిన అంతే. డబ్బు ఉంటేనే నేను, డబ్బున్నా లేకున్నా నేనున్నాను. కులం ఉంటేనే నేను, కులం ఉన్నా లేకున్నా నేనున్నాను. ఇట్లా ఒకానొక రోజు ఒక మ్యాజిక్ జరిగింది శ్రీధర. ఇది ఎవ్వడు నమ్మడానికి కుదరదు, నేను నమ్మించలేను. లేదా కోర్టులో అఫిడవిట్ తెచ్చినా నమ్మరు. అదేంది, నేను సంతోష్ నగర్ నుంచి ఒక అట్లా నడుస్తూ ఉన్నా, బండి మీద కాదు, మామూలు నడుస్తున్నా. అంటే ఇది అప్పుడప్పుడు కొనసాగుతుంది ఈ స్టేట్. ఇక్కడ నేను నాకేం కోటీశ్వరుని కాదు కదా, మనకు ఆకలి అనేది వస్తుంది మాటి మాటికి, కొంత డబ్బు మొట్టమొదటిసారి ఇవేవీ లేవు నా మనసులో. నా చుట్టుపక్కల ఉదాహరణకి డబ్బున్న వాడిని పోతే అంతకుముందు నాకు డబ్బు గుర్తొచ్చేది. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు అందంగా ఉన్నవాడిని చూస్తే అందం నాకు గుర్తొచ్చేది. మొట్టమొదటిసారి అందంగా ఉన్నవాడిని చూస్తున్నాను కానీ నాకు అందం గురించి థాట్ వస్తలేదు. డబ్బు ఉన్నవాడిని చూసిన డబ్బు గురించి నాకు థాట్ వస్తలేదు. కులం ఉన్నవాడిని చూసిన కులం గురించి థాట్ వస్తలేదు. మా ఊరు అనిపిస్తే మా ఊరు నాకు అనిపిస్తలేదు. సో ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎవ్రీబడి యాజ్ దే ఆర్ వితౌట్ థింకింగ్ ఎనీథింగ్. అప్పుడు అసలు అక్కడ ఉన్నది ఎవరు? దానికి ఎరుక అని ఆ థాట్లెస్ స్టేట్ అంటే అది. ఇదే సమాధి. అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు సపోజ్ ఇది నేను దీన్ని చూస్తున్నా, ఆ చూసేటప్పుడు ఆ అవేర్నెస్లా ఇది బాటిల్ అని కూడా థాట్ వస్తుందా? రాదు. అసలు ఏ థాట్ లేదు, మళ్ళీ థాట్ ఎక్కడిది? ఇది బాటిల్ అంటే బాటిల్ అనుకున్నావు, చిన్నప్పుడు దాన్ని పాటిల్ అంటే పాటిల్ అనుకుంటావు. అది ఏందో నీకు తెలీదు, దాని డిస్క్రిప్షన్ లేదు కదా. అంత నీ ఇన్ఫర్మేషనే. ఇన్ఫర్మేషన్ ఉంది, దాంతో అసోసియేషన్ లేదు. అందుకే ఇది వెరీ డిఫికల్ట్. ఎట్లా చెప్తాం? నువ్వు రాంగ్ క్వశ్చన్ అడితే ఎటో వెళ్ళిపోతుంది. అందుకని నేను ఒక ఫ్లోలో వెళ్తున్నా, అట్లా కంక్లూడ్ చేస్తా, చూద్దాం. సో పొద్దున్నుంచి రాత్రి గాఢ నిద్రలో అనుభవించిన స్థితి మెలకువలో అనుభవించడమే సమాధి అన్నది నా నిర్వచనం.
ఇది నేను నా జీవితంలో కొన్ని క్షణాల పాటు అనుభవించాను. తర్వాత ప్రపంచమంతా బజ్జుమని వచ్చింది నా లోపలికి. ఇంపాసిబుల్ టు బీ ఇన్ దట్ స్టేట్. ఇది ఎట్లుందంటే ఒక ఎవరెస్ట్ పీక్ ఉంటుంది కదా, దాని మీద ఎక్కువసేపు ఉండలేవు నువ్వు. ఒక సూది కొన మీద నువ్వు ఎక్కువసేపు నిలబడలేవు. ఒక్క సెక కాలం పాటు నిలబడి దాని కిందికి వచ్చేయడమే. నేను మళ్ళీ ఆ స్థితి కోసం ట్రై చేసినప్పుడు అది చాలా తప్పు అని తెలుసుకున్నాను నేను. ఉన్నత స్థితులు నీ ప్రయత్నం వల్ల వస్తే అది అహంకారం వల్ల వచ్చింది, కర్తాభావన వల్ల వచ్చింది. ఇది కర్తాభావన వల్ల వచ్చింది కాదు. నాకు ఒక స్ఫురణ కలిగింది, నిద్రలో నాకేమీ లేవు, మెలకువలో ఏమీ లేకుండా ఉండాలి అన్న స్ఫురణ తప్ప ఇంకే సాధన లేదు. అది మీరు ఆలోచించుకుంటే వచ్చిందా? మళ్ళా నువ్వు అన్న తెలుసు నాకు ఈ ప్రశ్న వస్తుందని. ఆలోచన రెండు రకాలు. ఒక ఆలోచన ఇంకొక ఆలోచనకి ద్వారం ఓపెన్ చేస్తుంది, ఒక ఆలోచనను పరిసమాప్తి చేస్తుంది. ఈ రెండో ఆలోచన ఎటువంటిదంటే ముళ్ళును ముళ్ళుతో తీయడం లాంటిది. మొదటి ఆలోచన ముళ్ళు తీసే చోట కాకుండా ఇంకో చోట గుచ్చుతున్నావు, తద్వారా ఇంకో చోట నొప్పి అయింది, ముళ్ళు అట్లే ఉంది, ఇంకో గుంత అయింది, ఇంకొకటి వచ్చి ఇంకో చోట గుచ్చాడు, అట్లా పాదమంతా బొక్కలమయం అయిపోయింది. మనిషి చేస్తున్న పని అది. ఆలోచనకి దాన్ని పరిసమాప్తి చేయకుండా ఇంకొక అన్కాన్షియస్ థాట్ని జోడిస్తూ పోతున్నాడు. ఉదాహరణకి నేను ఆనందం లేను అంటే దానికి ఆనందం అంటే జవాబు కాకుండా డబ్బు ఉంటే ఆనందం అని ఒక రాంగ్ థాట్ వేశాడు. డబ్బు కోసం ఉద్యోగం చేశాడు, ఉద్యోగంలో స్వేచ్ఛ లేదు, అందుకని నాకు స్వేచ్ఛనే కావాలని ఇంకో రాంగ్ థాట్ వేశాడు. అట్లా రాంగ్ థాట్స్తో ఒక విషవల్యం ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు నేను అంటున్నా ముళ్ళును ముళ్ళుతోనే తీయి, ముళ్ళు బయటికి రాగానే ముళ్ళుని సూదిని రెండు పక్కన పడేయి. అట్లా ఆలోచనని ఉపయోగించు, ఆలోచనని ఎండ్ చేయడానికి. ఇది ఎటువంటిదంటే ఇప్పుడు నేను నీకు పెన్ ఇస్తున్నా, తీసుకో. నేను దీనికి ఆలోచన కొనసాగించు, అది నాకు చాలా ముఖ్యమైన పెన్ అది. నేను పెన్ ఇస్తలేదు, నా హృదయాన్ని ఇస్తున్నాను. దానికి ఏమైనా గీత పడితే నేను చచ్చినంత తొట్టు. ఇప్పుడు నీకు పెన్ ఇస్తలేదు, గొప్ప బాధ్యతని ఇస్తున్నాను నేను. నాకు ఎవ్రీడే ఒకసారి పెన్ను ఫోటో పెట్టాలి చూడు, నా కోసం ఇది చేస్తావంటే చేస్తాను, సస్తివి నువ్వు. ఇప్పుడు నేను పెన్నుని ఇస్తున్న ఆలోచనలో ఒక దొంతరని ఇస్తున్నా నీకు. ఒక అమ్మాయిని ఇచ్చి మా అమ్మాయిని మీరు అని ఇంకా సావగొట్టి వాడిని ఇరికిస్తారు. అందరు మనుషులే, అందరు బాగానే చూసుకుంటారు. కామన్ సెన్స్. నువ్వు ఎవరికి ఏం చెప్పకు, బాగానే చూసుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఆలోచనలు అంటగడతాం. చిన్నప్పుడు అల్లారు ముద్దుగా ఎవడు పెంచమన్నాడు? ఏదో రాజు శ్రీవాస్తో ఒకటి మిమిక్రీ చేసిండు. ఆ అమ్మాయిని పంపిస్తూ అత్తగారింటికి అల్లునితో చెప్తారనమాట, బాబు చిన్నప్పుడు ఇంత ఉండేది అంటే మేము ఎంత తింటున్నావా అంటే వాడు అంటే అట్లా. ఇప్పుడు ఆలోచన ఎట్లంత చెప్పి మళ్ళీ పెన్ని నీకు ఇస్తున్నా, ఇది నువ్వేం చేసినా నాకు సంబంధం లేదు, ఈరోజుతో దాంతో నా సంబంధం తెప్పి ప్రతిదీ చేయి, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నీకు ఆలోచన ఎండ్ చేసినా లేదు. నేను ఒక స్టోరీ చదివా, చైనీస్ స్టోరీ, ఏ స్నేక్ విచ్ ఈట్స్ ఇట్ సెల్ఫ్ అని. తర్వాత దానికి ఓషో ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఈ ఆలోచనలు ఎట్లా ఎండ్ అవుతాయి అంటే యు ఆర్ ఏ క్యాండిల్ విచ్ ఆ క్యాండిల్ని రెండు దిక్కులు అంటించి చూడన్నాడు. అటుపక్క ఇటుపక్క అంటుకుపోయి క్యాండిల్ డిసప్పేర్ అయిపోయింది, బొత్తి డిసప్పేర్ అయింది, బత్తి డిసప్పేర్ అయిపోయింది, దీపం, ఎవ్రీథింగ్ డిసప్పేర్డ్. అప్పుడు జ్ఞానికి వ్యవహారిక సత్యం ఉంటుంది, వాడు సత్యంగా తిరుగుతూ ఉంటాడు. ఏది ఉన్నా లేకపోతే నేను బాగానే ఉన్నా అని నీకు లోపల ఒక డీప్ రూటెడ్ సెటిల్మెంట్ అయిపోయింది. అది దాన్ని ఎవ్వడు తీసేయలేడు, ఇంపాసిబుల్. అది ఎట్లయితే నడకొచ్చిందో అని ఎట్లయితే నువ్వు కింద పడమని చెప్పినా పడలేవు, ఇది తెలిసిన తర్వాత పోదు. అట్లా నేను చేసిన చిన్న ప్రయోగం రా ఇది. ఇప్పుడు ఇది నేను చెప్పిన ఒకరు ఉపయోగపడుతుందని చెప్తలేను. మీకు అనిపిస్తే ఆ స్ఫురణలో చేయండి, నన్ను అనుసరించొద్దు ఈ విషయాలు. ఆర్ట్ని అనుసరించండి, ఉపయోగపడుతుంది. ఇది వద్దు. ఇది నేను బుద్ధి లేకనో దమాకు లేకనో చేసిన ప్రయోగం. లేకపోతే ఇట్లా ఎవడు ఆలోచిస్తాడు, బలిసి కాదు, ఉపయోగపడదు. స్ఫురణ కలిగితే అప్పుడు చేయాలి. ఇప్పుడు నీ కాన్సెప్ట్ అర్థమైంది కాదు, రీసెర్చ్ చెప్పాడని కాదు. యూ ఆల్సో లుక్ ఇన్ టు దట్ కాన్సెప్ట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్ టుడే. ఒక స్ఫురణలో బయలుదేరి లోపలికి. గాఢ నిద్రలో నిజంగా ఏమీ లేవు కదా అంటే ఎంత సంపూర్ణ శాంతి ఉంది. అది మెలకువలో ఎట్లా అనుభవించవచ్చు అంటే ఇవన్నీ తీసేసి ఒక గంట ఉండి చూడు. అందుకే జెన్ మాస్టర్స్ చెప్పిన సేయింగ్ నాకు అప్పుడు అర్థమైంది. జ్ఞాని నిద్రిస్తూ మేలుకుంటాడు, మేలుకుంటూ నిద్రిస్తాడు అని ఒక స్టేట్మెంట్ ఉంది. 100% ట్రూత్. ఇప్పుడు నేను చెప్పకూడదు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను మీతో ఉంటా, ఐ మే బీ స్లీపింగ్. దాని అర్థం
అని కాదు. ఐఎమ్ నాట్ థింకింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్స్ అని అర్థం. స్లీప్ అంటే ఎ స్టేట్ ఆఫ్ నో అటాచ్మెంట్స్. సమాధి అంటే ఎ స్టేట్ ఆఫ్ నో అటాచ్మెంట్స్. అందరి మధ్యనే ఉన్నావు, నువ్వు ప్రూవ్ చేయలేవు. ఇప్పుడు నాకు అటాచ్మెంట్ నా వైలును అంటున్నా నేను. జనరల్గా స్టేట్మెంట్ నాదంటాడు, అటాచ్మెంట్ లేదంటాడు, అంత అవ్వదు, బక్వాస్ అది. ఇది వేరు, వ్యవహారిక సత్యం అది. ఐ వాంట్ టు కన్వే సంథింగ్, నా వైలును పట్టుకరా. అట్లా కాకుండా అదేదో ఉంది అది తీసుకురండి అంటే నీకు అర్థమై సావదు. కమ్యూనికేషన్ కోసం మాత్రమే నాది నీది, అంతవరకే. జెన్యున్గా నాది నీది ఏం లేదు. నిజానికి వైలిన్ ఎవరిది? చెట్టుది కాదా? లేదా దాంది కూడా కాదా? అదే జస్ట్ డబ్బులు ఇస్తే నీది అయిపోతుందా? అందుకే డబ్బులకి ఆనందం ప్రశాంతతలో ఉంటే కొందరు కొడుకులు. సో ఇది థాట్లెస్ స్టేట్ వెన్ యూ హ్యావ్ నో అసోసియేషన్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్. ఇది ఒకసారి ఉదయిస్తుంది లైఫ్లో. కానీ నువ్వు ఎంత కాదనుకున్నా ప్రపంచంలో ఉన్నావు, ట్రాఫిక్లో ఉన్నావు, పొల్యూషన్లో ఉన్నావు, అంతలో అమ్మ వస్తుంది, నా కడుపు నొప్పి పెట్ట అంటది, ఇది అంటది, అది అంటది, ఎవడో వచ్చింది నన్ను మోసం చేసావంటాడు, నువ్వేం మనిషిరా, ఉద్యోగం చేయి, కుటుంబాన్ని కాపాడంటాడు. ఇవన్నీ మళ్ళీ అట్లా వచ్చేస్తాయి, అప్సర్జ్ వచ్చేస్తాయి. కానీ యూ హ్యావ్ సీన్ హూ ద హెల్ యు ఆర్. అప్పుడు నువ్వు థాట్ని ఉపయోగించుకోవడం ఉంది, కానీ థాట్లో పడి కొట్టుకుపోవడం లేదు. ఇంకా నా ఎంత పెద్ద థాట్ అయినా, నువ్వు చెప్పినా కదా నేను దీనికి చిన్న, ఒక పిల్లవాడు బురదలో పడి వస్తే మూర్ఖుడు పిల్లవాడిని పట్టుకొని బురద వాడి కూడా అంటించుకొని ఇద్దరు స్నానం చేస్తారు. జ్ఞాని అది బురద అని తెలుసు, అంటుకోవద్దని తెలిసి క్లీన్ చేస్తాడు. అట్లా. సో ఇదొకటి. రెండవ థాట్లెస్ స్టేట్ అనేది వెరీ ప్రాక్టికల్. ఇది ఇంతవరకు ఎవరు చెప్పలే. ఎందుకంటే అందరూ పుస్తకాలు చదివి నమ్మడము, అది నిజం అనుకోవడమే జరుగుతుంది. నేను ఇప్పుడు అనుభవిస్తున్నది రెండవది ఎవ్రీడే. ఫస్ట్ది అయిపోయింది, ఇట్ వోంట్ కమ్ అగైన్. అది మళ్ళీ ఎప్పుడో నేను చివరి సమయంలో అనుభవించవచ్చు. ఎందుకంటే నాకు కొంత అసోసియేషన్ ఉందిగా, అవసరాన్ని బట్టి ఇల్లు, అవసరాన్ని బట్టి ఏదో ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి ఏంటంటే, నా చుట్టూ ఎన్ని వస్తువులు ఉన్నా వాటిని సమగ్రంగా ఉపయోగించుకుంటూ, వాటిని బాగా చూసుకుంటూ, నాది అన్న ఆలోచన ఇంటర్నల్గా తీసేసిన అంతే నేను. తద్వారా ఆలోచనలు ఉన్నప్పటికీ బాధించే ఆలోచనలు ఉండవు. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తా, నువ్వు డీమార్ట్కి పోయి డీమార్ట్ మధ్య నిలబడి రేపు, అక్కడ ఎన్ని వేల వస్తువులు ఉన్నా ఏ వస్తువు నీది కాదని నీకు తెలుసా? ఆ స్ఫురణలో ఉంటుంది నేను. సో యూ వెంట్ విత్ ఎంటీ హ్యాండ్ ఇంటూ డీమార్ట్, మళ్ళీ అదే ఎంటీ చేతులతో బయటకు వచ్చావు. ఆ డీమార్టే ప్రపంచం అంటే. ఒక మంచి టాప్ క్లాస్ కార్లు ఉన్న ఏదైనా షాపింగ్ మాల్ కానీ థియేటర్కి పోతే కింద కార్లు ఎట్లుంటారా? కార్ల మధ్య నిలబడి ఏ కార్ నీది కాదని తెలుసా? మళ్ళీ అట్లే బయటికి రా. సో ఈ రెండు థాట్లెస్ స్టేట్స్ రియల్, ఆథెంటిక్. అట్లా. అక్క ఫోన్ చేసిందా, ఒక 3 నిమిషాల తర్వాత చేయమని, 3 minutes, ఐఎమ్ కంక్లూడింగ్ సంథింగ్. అట్లా. ఇది సాధన వల్ల కాదు, స్ఫురణ వల్లనే కలుగుతుంది. ఇప్పుడు ఇది నాది కాదని తెలుసుకోవడం సాధన ఏముంటుందబ్బా? దాంతో అవసరం ఉంది, ఇది సత్యం, వ్యవహారిక సత్యం. కానీ అది నాది అనుకోవడం వల్ల నీకు ఒరిగింది ఏమిటి? బాధ తప్ప. ఇది నాకు వచ్చిన ప్రశ్న. ఒకటి నాది అనుకున్నప్పుడు నేను వాడే విధానము, ఒకటి అవసరం కోసం వాడుతున్నప్పుడు సేమే ఉంటుంది. అది అత్యంత ఆవశ్యకము నాకని నేను దాన్ని పట్టుకున్నాను. ఎప్పుడైతే నాకు ఆవశ్యకం అని తీరిపోయిందో దాన్ని ఇంకొకరికి అర్హత ఉన్న వాడికి ఇస్తాను. అందుకే గురువులు వాళ్ళ ట్రస్ట్లని కోట్ల రూపాయలు ఎవరికో చేతులు అప్పజెప్పిపోతారు, చూసుకుంటారా. అదే నాదనుకుంటే ఇప్పుడు అంబానీ వేరే వాళ్ళకి ఇవ్వగలడా? చాలా చాలా తేడా ఉంది కదా రెండింటికి. జ్ఞాని అర్హత ఉన్న వాడికి అప్పచెప్తాడు, సంసారి వాడి కొడుకు అప్పచెప్తాడు. అర్హతతో పని లేదు, బ్లడ్ లైన్ అట్లా ఉంటుంది. అందుకని ఇది ఏమంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ కాదు, కానీ యూస్ఫుల్ సబ్జెక్ట్. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా కాదు. ఎందుకంటే చాలా రకరకాల సమస్యలు ఉంటాయి, అంత టైం ఎక్కడ ఉంటుంది, అసలు ఎందుకు ఆలోచించాలన్నా అది ఊకే ఏదో డబ్బులు. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు దీంతో కన్సిడర్ చేస్తే వేరే ఏవి నాకు సమస్యలు అనిపించలేదు, అందుకే దీనికోసం వచ్చినాను. వేరే ఏది ఉంటే కనుక చేసేటోని చాలా, బట్ నాకు ఇదని అథెంటిక్ అనిపించింది ఇది. అందుకే అంటే నేను వెరీ ప్రాక్టికల్. అదే నాకు అందుకే అంటే నేను ఇప్పుడు పెళ్లి గురించి కూడా ప్రాక్టికల్గా చూసి దిగి నా లైఫ్లోకి తీసుకుంటున్న సమస్యలని ప్రపంచం అనుకుంటున్న వాటిని నేను చెప్తున్నా అసలు సమస్యలే కావు. సమస్యగా కనపడడం వేరు, సమస్యగా వేరు. ఉదాహరణకి నేను ఒక డ్రామాలో
కాలు ఇరిగిపోయిన వాళ్ళగా వేషం వేస్తున్నా, అద్భుతంగా నటిస్తున్నా. కానీ నాకు తెలుసు నా కాలు ఇరిగిపోలేదని. అట్లా నాకు తెలుసు యు ఆర్ నో బడీ. మీకు డ్రీమ్స్ వస్తాయా? రావచ్చు. నేను ఈరోజంతా బొమ్మలు వేసాను అనుకో, డ్రీమ్లో కూడా బొమ్మ వేసినట్టు వస్తుంది. కానీ నా డ్రీమ్లో అబ్స్ట్రాక్ట్ లేదు. ఇది ఒక స్ట్రేంజ్. మెలకువలో నేను ఎంత నిజాయితీగా ఉన్నానో కళలో కూడా నేను అదే పని చేస్తుంటాను అంతే. తద్వారా నా డ్రీమ్స్ అండ్ రియల్ రెండు ఒకటే. నేను డ్రీమ్లో వేరేది లేదు నాకు, ఎందుకంటే నేను మెలకువలో ఉన్నప్పుడు నేను ఏం ఊహిస్తలేను. నా నటన లేదు కాబట్టి ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, డ్రీమ్లో కూడా నేను నీతో ఇంట్లో మాట్లాడుతుంటాను అంతే. తర్వాత అయిపోయిన తర్వాత నేను అది మైక్ ఇట్లా పెట్టిపోయిన సందర్భాలు ఉన్నాయి డ్రీమ్లో. పౌచ్ ఓపెన్ చేసి నేను డ్రీమ్లో పెట్టి నేను పోయి పడుకుంటా డ్రీమ్లో ఒక్కొక్కసారి. చాలా స్ట్రేంజ్. అంటే ఇప్పుడు ఇది మనిషికి అనుభవంలో లేదు, ఎందుకంటే వాడు పగలంతా పగటి కలలు కానీ ఆ ఓషో అన్నట్టుగా డ్రీమ్స్ ఆర్ యువర్ అన్లివ్డ్ లైఫ్ అన్నాడు కదా, వాడు చేయలేనివంతా డ్రీమ్లో పడుతుంది. వాడిని ఎవరినో పట్టుకొని కొట్టాలని ఉంది, అది పడ్డది డ్రీమ్లో. ఎవరినో తిట్టాలనుకున్నా అది డ్రీమ్లో పడ్డది. ఇప్పుడు నేను అట్లా ఏం అనుకోవట్లేదు. ఐఎమ్ ఫెయిల్యూర్ గై. నాకేం సాధించాలని లేదు, సాధించకూడదని లేదు, సాధ్యమైనది చేయాలని ఉంది. ఇది మేము సాయంత్రం కొంతసేపు మాట్లాడాం అట్లా. సద్గురు ఇంత మాట మంచి బ్యూటిఫుల్గా చెప్పాడు, నాకు నచ్చింది. బెటా ఏంది స్టేట్మెంట్ అది? ఏది నీకు సాధ్యము కాదో అది నువ్వు చేయకు, నో ప్రాబ్లం. ఏది నీకు సాధ్యమో అది తప్పక చెయ్యి. నువ్వు ఒకవేళ చేయకపోతే అప్పుడు నువ్వు వేస్ట్ ఫెయిల్. రెండవది, నాకు సాధ్యమైంది నేను చేస్తున్నా కానీ నేను ఫెయిల్యూర్ అవ్వచ్చు, కానీ నాకు సాధ్యమైంది చేశానన్న తృప్తి, సాటిస్ఫాక్షన్ నేను మరణిస్తాను. నాకు అద్భుతమైన స్టేట్మెంట్ అది, సద్గురు చెప్పినా ఎవరు చెప్పినా అట్లా. ఫైనల్ క్వశ్చన్ ఉన్నా, నాకు ఏం లేదు. ఒకటి, నాకు ఇప్పుడు ఏ భయాలు లేవు. ఐ మీన్ ఎవడో వచ్చి నన్ను ఏదో ఒక భాషలో తిట్టాడు, నా పరుగుతున్న భయం లేదు. రెండోది, ఏదో నేను అసలు ఇప్పటికీ నాకు ఇది ఒక స్ఫురణాన్ని నేను అంటనో లేదో నాకు తెలియదు, కానీ ఒక 8 months నుంచి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నుంచి వాల్యుబుల్స్ అనేది తీసి అవతల పడేసినాను. అంటే అవతల పడేసి బయట పడేది నేను అన్నది, ఇప్పుడు ఈ హఠాత్ అవగాహన కొంతకాలం తర్వాత నీకు అనుభవంలోకి వస్తుంది. ఒక చిన్న కథ ఉంటుంది కదా, ఒక వ్యక్తికి రాజు దగ్గర కొడుకుంటాడు. ఆ రాజు బంగారాన్ని పెడతాడు గూట్లో, తర్వాత రాళ్ళు రప్పలు, తర్వాత బంగారంలో కూడా కాస్ట్లీవి లోపట అట్లా పెట్టి, అప్పుడు కొడుకు చూస్తాడు అనమాట, నువ్వు వెళ్ళాలి. కొడుకు కూడా బంగారం ఉన్న చోట ముత్యాలంతో చిన్న చిప్పలు, రాళ్ళు రప్పులు బయట ఇట్లా పెడతా ఉంటాడు. నీకు కొంచెం ప్రాక్టీస్ అవసరం, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైఫ్. అంటే నువ్వేం చేస్తున్నావు అదే చేస్తున్నా, అయినప్పటికీ అట్లా కనిపిస్తుంది కానీ అట్లా చేస్తలేవేమో. అందుకని గురువు దగ్గరికి పంపించిన అప్పుడు గురువు చెప్తాడు అన్నమాట, అంతుతుంది బిస్కెట్. అప్పుడు ఆ అవగాహనతో వస్తాడు, బంగారం తీసి బయటపడేస్తాడు. ఇదంతా మీరు మూర్ఖుడు నాన్న, నువ్వు అజ్ఞానానివి, రాయి బంగారం ఒక్కటే మా గురువు గారికి చెప్పేది. అట్లా మళ్ళీ అంటాడు, మళ్ళీ గురువు గారికి పో. మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తాడు, మళ్ళీ బంగారం తీసి బంగారం గూట్లో పెడతాడు. సో నేను అంటున్నది వాల్యూ అన్నీ కాకుండా ఇప్పుడు ఏదైతే నీకు అనుభవం అనిపిస్తున్నదో లివ్ ఇట్ మ్యాక్సిమం టైం, ఒక 2-3 సంవత్సరాలు. ఆ అవగాహనని అట్లా ఉండని, ఆ అవగాహన అనే ప్రిజంలో నుంచి అన్నిటిని టచ్ చేసి చూడు. ఇది ఎట్లా ఉంటుందంటే, నాకు తిట్టినా ఏమి కాదంటే ఎవడు తిడితే అవుతుందో తెలుసుకోవాలి కదా, అంటే టైం పడుతుంది. అట్లా మంచిదే. అందుకని కొంచెం రిలాక్స్. ఇప్పుడు నాకు అర్థమైపోయింది వాట్ నెక్స్ట్ అనేది ఉండదు. ఇంకోటి, ఏ భయం లేదు కానీ లైట్గా అంటే 2-3 months నుంచి ఒకటి చిన్నగా మధ్యలో వచ్చిందంటే నేను చచ్చిపోతానేమో లాస్ట్. నేను చెప్పేది ఏవి లేవంటే ఏమీ లేవు, ఉందంటే ఏదో ఉంది. ఇప్పుడు బంగారం ఎత్తుకుపోతున్న భయం కంటే డేంజరస్ భయం ఉంది కానీ, అందుకని వాట్ డైస్ అనేది క్వశ్చన్. అదే ఇంకా ఉంది, ఇంకా అర్థం కావాల్సింది ఇంకా. అంటే గో ఇన్ టు ఇట్. అసలు చచ్చేది ఏంది అసలు? చాలామంది వస్తున్నారు, బాడీ వస్తుంది, నువ్వు బాడీ కాదని చెప్పారు, మళ్ళీ నువ్వెవరు, మళ్ళీ అక్కడికే వస్తుంది. ఆర్ యువర్ థాట్. మెనీ పీపుల్ దే ఆర్ అటాచ్మెంట్స్, కొందరు దే ఆర్ డిజైర్స్, కొందరు దే ఆర్ అంబిషన్స్, కొందరు ప్రీచర్స్, కొందరు డాక్ట్రిన్స్, కొందరు ఫిలాసఫీస్, కొందరు
ఎగ్జిస్టెన్స్గా ఉంటారు. అట్లాంటి వాళ్ళు చెప్పింది దెర్ ఈజ్ నో డెత్. ఫిజికల్ డెత్ ఉంది, అది కూడా సరిగ్గా చూస్తే డెత్ ఏం డెత్, ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్, దెర్ ఈస్ ఏ కాన్స్టాంట్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకని నువ్వు భయపడ్డా ఒకడు చస్తాడు, భయపడకపోయినా ఒకడు చస్తాడు. అందుకని లివ్ వితౌట్ ఫియర్. ఎలాగో జరిగేది జరుగుతున్నప్పుడు నువ్వు ఇంటర్ఫియర్ కాకు. ఆకలి విషయంలో ఎట్లా ఇంటర్ఫియర్ అయితే లేవు, యూ హ్యావ్ నో రైట్ టు ఇంటర్ఫియర్ విత్ డెత్. అది వచ్చినప్పుడు వస్తుంది, నువ్వు ఎంత ప్లాన్ చేయి, నీకు తెలుస్తుంది. గో అలాంగ్ విత్ ఇట్. లైఫ్ ఎండ్ కాదు అక్కడ అన్న పాయింట్ ఆఫ్ ప్రపంచంలో అది ఎండ్ అవుతుంది. జెన్యున్గా దేర్ ఈజ్ నో ఎండ్ ఇన్ లైఫ్. లైఫ్ అంటే ఎప్పటికి ఎండ్ కానిదనే, ఇదేం ఫిలాసఫీ కాదు, కానీ తెలిసిన వాడికి తెలుస్తుంది. నేను చిన్న సరదా ప్రశ్న అడిగితే ఇస్తొచ్చే ఆన్సర్ ఇయ్యట టైసన్. రాజమౌళి ఎన్ని సినిమాలు తీసిండు? 12. ఇది జనరల్ పర్సెప్షన్. రాజమౌళి మనసులో ఉన్న సినిమా కంటిన్యూ అవుతుంది, లైఫ్ అది. సినిమా అన్న థాట్ ఈజ్ ఎ కంటిన్యూటీ కాదు. సినిమా అన్నది బయట ఒక ముక్క వేరు, మనం దాన్ని విభజించి 11 సినిమాలు అంటున్నాం. కానీ సినిమా అనే ఒక థాట్ ఎప్పుడైతే వచ్చి కూర్చుందో చచ్చే వరకు ఉంటుందా లేదా సినిమా అన్నది. లైఫ్ అట్లా ఉంటుంది అన్నట్టు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ నెంబర్. ఎన్ని ఊర్లు మారాం, ప్రశాంతతకు ఊరు లేదు, ప్రశాంతత కంటిన్యూటీ. అవునన్నా కాదన్నా, నేను బుక్ రాస్తున్నా 10 పుస్తకాలు కాదు, రైటింగ్ అనేది కొనసాగుతుంది, నథింగ్ టు డూ విత్ బుక్. స్కెచెస్ ఎన్ని స్కెచ్లు వేసినా కాదు, గీత కొనసాగలేదా? అట్లా లైఫ్ ఒకటి ఉంది, అది దానికి ఎండ్ ఉండదు, దానికే లైఫ్ అని పేరు. ఇది సత్యం. నమ్మడం నమ్మకపోవడం తర్వాత సంగతి, ఖచ్చితంగా ఉంది. సో నీ పని నువ్వు చేసుకో, దాన్ని పూర్ణ శ్రద్ధలో చేయి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి మిత్తులు, అబద్ధాలు. అలాగని సక్సెస్ లేదని కాదు, ఏది ఉన్నా లేకున్నా హ్యాపీగా ఉండు. డబ్బును సృష్టించు, దాంతో వ్యామోహం లేకుండా ఉండు, ఎక్కడున్నా సామరస్యంతో ఉండు. ఇలాగూ ఒకటి ఒప్పుకుంటున్నప్పుడు సెకండ్లో ఒప్పుకో. అతిగా ఆలోచన అక్కర్లేదు. ఏవి నీ చేతులు లేవో అవి ప్రకృతికి వదిలి, ఏవి నీ చేతులు ఉన్నాయో సంపూర్ణంగా చేసి చూడు. ఏవి కలిసి చేయాలో అక్కడ క్లెయిమ్ చేసుకోకు. ఏ రోజుకి ఆ రోజు మనసుని క్లీన్ చేసి పెట్టుకో. ప్రపంచంలో అందరిని మెచ్చుకున్నా నువ్వు అనామకుడివి అని గుర్తించు. ఏది ఉన్నా లేకున్నా ఇది ఉంది అని తెలుసుకో. నేను శరీరము కాదని కూడా తెలుసుకో. ఆలోచన ఉన్నా లేకున్నా ఏదో ఒకటి ఉంది, అది నిద్రలో ఉంది, మెలకువలో కూడా ఆ స్థితి ఉందని నేను ఇప్పుడు ఈ టాక్లో అంతా చెప్పింది. సో ఏదైతే నిద్రలో అనుభవిస్తున్నావో అది మెలకువలో అనుభవించడమే సమాధి. అనుభవించడం అంటే ఇట్లా స్థాణువైపోవడం కాదు, అట్లా కొందరికి జరిగింది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది లిక్విడ్ సమాధి. కొత్త పేరు పెట్టుకున్నాను నేను దానికి. మరి అదేంది, నేను తిరుగుతున్నా కూడా నాకు నిద్రలో ఏవేవైతే అన్నీ పడిపోయినాయో మెలకువలో కూడా అన్నీ పడిపోయినాయి. తద్వారా నేను నడుస్తున్నా నిద్రిస్తున్నట్టే, అంటే సుఖం అనుభవిస్తున్నాను నేను. ఇప్పుడు ఆల్వేస్ నేను ఎందుకు హ్యాపీగా ఉంటా అంటే నన్ను బాధించే ఆలోచన ఒకటి లేదు, క్యాకరే. అంతకుమించి ఇంకా వేరే ఆన్సర్ అయితే నాకైతే లేదు. అంటే నన్ను ఇబ్బంది పెట్టి నన్ను రాపిడి చేసి రాత్రులు నిద్ర లేకుండా చేసిన ఆలోచన ధనం ఒక్కట్లేదు నాకు. తల బద్దలు కొట్టుకున్నా లేదు. అది మీ అండర్స్టాండింగ్ చేంజ్ అయిన తర్వాతనే. అంతకుముందు ఆయన నేను చాలా, ఒక ఫ్రెండ్ ఫోన్ చేయలేదని వారం రోజులు బాధపడ్డ వ్యక్తిని. ఇట్లా వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఉన్నా, వచ్చి సారీ చెప్పాలి, ఆ టైప్ ఉంటుండే. వాడు అప్పుడు నా స్థితిలో ఉన్నాడు. అప్పుడు నాకు అర్థం, వాడు నా స్థితిలో ఉన్నాడు అప్పుడు. నేనేమో ఇట్లా బూగిపోతున్నాను అనమాట. వచ్చి 1/2 అవర్ అయింది, ఇంకా నన్ను పలకరియలేదు. ఇట్లా నేను చిన్నపిల్లాడిని బాబే పలకరి, నాకు మస్తు కోపం వచ్చింది, గొడవ పడ్డది. ఇప్పుడు అనిపిస్తుంది హౌస్ సిల్లీ అయ్యా, అసలు నేను ఎందుకు పలకరియాలి. ఒకడు కృష్ణమూర్తి చెప్తాడు, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలంటే అసలు ఒకటి ఉంటేనే నేను ఉంటా అన్న ఈ కండిషన్ తీసేసి, యూ షైన్ లైక్ ఎ సన్. సత్యం రా బాబు. తాత్కాలిక అవసరాలు ఉన్నాయిరా, డబ్బు ఉంటే బ్రేక్ఫాస్ట్ వస్తుంది, చూడదోసుకో. నేను వాటి గురించి మాట్లాడతలేను. అందరూ అంటారు ఏది లేకుండా బతుకో, డబ్బు లేకుండా. అది మూర్ఖత్వం. నేను చెప్పేది ఆలోచనల వల్ల ఇంపాక్ట్ అవ్వని స్థితి గురించి మాట్లాడుతున్నాను. అవసరాలు ఉన్నాయి బ్రహ్మాండంగా, ఫోన్ లేకున్నా బతకలేవు, డ్రాయర్ లేకపోయినా బతకలేవు కదా. దేర్ ఇస్ నో ప్రాబ్లం. అర్థం చేసుకుందాం. అవన్నీ బేసిక్ నీడ్స్, అవి ట్రుత్స్ కావు, అంతే. ఇప్పుడు రికార్డ్ చేయాలంటే మైక్ ఉండాలి, ఇందులో ఏముంది. కానీ మాట్లాడుకోవడానికి మొబైల్ ఎందుకు, రికార్డర్ ఎందుకు?
అదైతే క్లియర్. అంటే ఇది ఉంటేనే అది ఉందని కాదు, ఇది ఉన్నా లేకున్నా మాట అయితే ఉంది. అట్లనే ఏది ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు అనేది ఖచ్చితంగా ఒక స్థితి ఉన్నది. నాకు తెలిసి అందరు యోగులు దాని గురించే రకరకాల కథల రూపంలో, పాటల రూపంలో వాళ్ళ స్థితులుగా బూడిద పూసుకొని ఒకడు ఉన్నాడు. వాడి నుంచి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, హరహరి అరే ఏం లేకున్నా ఆనందంగా ఉంటానని చెప్తున్నాడు అతను. అంతే, దెర్ ఇస్ ఎ మెసేజ్ ఇన్ ఇట్. తర్వాత నాగా సాధువులు ఉంటారు. నాగా సాధువు చెప్పిన జవాబు అది. మీరు నగ్నంగా ఎందుకుంటారంటే బట్టలు వేసుకున్న ఒక జంతువుని చూపి అన్నాడు. ప్రకృతిలో బట్టలు ఎక్కడున్నాయి అని అడిగాడు. ప్రకృతి అంటేనే నగ్నత్వం. నీవు బట్టలు వేసుకుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నాడు. తర్వాత ఒకటి కుంభమేళ టైంలో ఎక్సలెంట్ చూసినాను. ఒక నాగా సాధువు పోతున్నాడు, నాగబాబా చిన్న గోచి పెట్టుకుని కింద. మీకు సర్వసంగ పరిత్యాగులు అంటారు కదా, ఈ యాంకర్ అడుగుతుంది మీకు ఆ గోచి ఎందుకంటే తీసిచ్చేసాను. చూసే ధైర్యం నీకుందా బేటా? ఫస్ట్ అది చెప్పు. నువ్వు నన్ను అడగడం కాదు. నువ్వు చూస్తావా, చలో బట్టలు ఇప్పేస్తా, చలో నీకోసం రబ్బా ఇది. సరే ప్రతి ఒక్కరు నీకు చూసే ఆసక్తి ఉందా, నీకు చూసే ఆసక్తి అడిగే ఆసక్తి నాకు లేదు. కానీ బట్టలు వేసుకున్నా, నేను బట్టలు వేసుకున్నా, బట్టలు లేకుండానే ఉన్నా అని నాకు తెలుసు. నువ్వు ఒక కుర్చీకి ఆనుకుంటే ఆనుకునేది ఈపే, షర్ట్ కాదు. ఎంత కాదనుకున్నా యూ హ్యావ్ టు డీల్ యూ ఆల్వేస్ విత్ ద బాడీ. అది సత్యం. అది ఓకే. బేసిక్ ఫండమెంటల్స్ టు లైఫ్ అంటే ఇవి తెలుసుకొని ఇక వ్యవహారంలో పడదాం. డబ్బుగా చూద్దాం, వ్యాపారం చేద్దాం, అవసరమైతే 10 మందికి ఎంప్లాయీస్ ఇద్దాం, తర్వాత అన్నదానం చేద్దాం. వాటిని క్లెయిమ్ కోసం చేయకూడదు. నాకు పద్మశ్రీ వస్తుంది కాదు, నీ వాళ్ళంతా అట్లా చేస్తే బాగుంటుంది. స్పిరిచువల్ అంటే నేను అన్నదానం చేస్తలేను, ఆ ఆకలి నా ఆకలి ఒకటి, నేనే తింటున్నా, 1000 రూపాయలు మీకు కనిపిస్తుంది అన్న ఒక అవగాహనలో అన్నదానం చేయాలి. యాక్చువల్గా నేను 1000 మందికి అన్నం పెడుతున్నా, నాకు ఇంట్లో భోజనం ఉంటుంది, మా మిసెస్తో చేస్తా, ఇట్లా కాదు. నువ్వు తినేదే నీ ఆకలే అందరిలో వస్తుంది. అట్లా నువ్వు తింటూ అందరు తింటుంటే నువ్వు నిండుతున్నావు అట్లా. సో ప్రపంచంలో ఎవరు తింటున్నా అది నీవే. అట్లాంటి ఒక స్ఫురణలో వాళ్ళు చేస్తే అది ఇంకా అది అన్కండిషనల్గా ఉంటుంది. ఇంకా అది అవార్డులు రివార్డులు అసలు అక్కడ కరప్షన్ వచ్చే అవకాశమే లేదు. ఈ అవగాహనతో అన్నదానం చేస్తే అసలు ఎన్జిఓ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. చిన్న ఆర్గనైజేషన్ అవసరం, ఇంకా బియ్యం వస్తుంది, అది నానిపోకూడదు, గిన్నెలు కావాలి, ఎవరో కలిపిటోడు కావాలి, ఎవరో నిల్వ పచ్చడి ఉండాలి, చిన్న రూమ్ కావాలేమో, దానికి కాదనట్లే. కానీ కరప్షన్ ఉండే అవకాశం లేదు. అంటే ఇట్లాంటి వ్యక్తి చేస్తే కరప్షన్ లేదు. అట్లా ఇప్పుడు నేను ఒకవేళ చేస్తే అట్లే చేస్తాను, లేదా చేయను. మనకెందుకు అవార్డులు? చలో.